రైట్. నాగమల్లేశ్వరి గారు, ఏపీలో 96% మంది మంత్రులు నేర చరితులే. చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు 19, మా డిప్యూటీ సీఎం గారి మీద 8 క్రిమినల్ కేసులు, మా వాసంశెట్టి సుభాష్ గారి మీద 12, కింజరప అచ్చెన్నాయుడు 13, నారా లోకేష్ గారు 17, నారాయణ గారు 8, కొల్లు రవీంద్ర 15, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, మా రామ్ ప్రసాద్ రెడ్డి గారి మీద 5, సవిత గారి మీద 10, ఇక నిమ్మల రామానాయుడు 20, వీళ్ళు కొన్ని చెప్తున్నా, బాల వీరాంజనేయ స్వామి 11. వీళ్ళనా మాట్లాడేది వైఎస్ఆర్సీపీ గురించి? అవును సార్, వీళ్ళందరూ పాపం సొంత పూసలు. వీళ్ళు మాట్లాడుతుంటే మనం వినాలి. మరి మన అట్లనే ఉంది. ఇంకొక ఆయన ఉంటారే 98 కేసులు. అవును, ఇంకొక ఆయన మర్చిపోయారు, దగ్గరగా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని పరిపాలించే వాళ్ళు, వీళ్ళు వచ్చి మాకు నీతి శక్తులు చెప్తుంటే మేము వింటామా సార్? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సెంచరీకి అతి దగ్గరలో ఆగిపోయారట చింతమనేని ప్రభాకర్ గారు. అదే ఆర్డర్ లేదు నా దగ్గర ఆగిపోయారు ఆయన. 98 నాకు ఐడియా ఉంది, 98 ఆయనకి. సో మీరు ఏం ఉద్ధరించారని చెప్పి ఏ ప్రజలకి ఇదిగో ఒక ఆడబిడ్డకి న్యాయం చేశాను, లేకపోతే ఒక వ్యక్తికి న్యాయం చేశానని ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పినటువంటి సందర్భం ఒక్కటంగా ఉంది. నేను ఇవాళ ఏమంటున్నానంటే, మీరు తప్పులు చేస్తారు, మీరు తప్పుడుగా అన్ని సృష్టిస్తారు, మీ తప్పుడు ఆలోచనలతోటి మీరు ఉంటారు. ఆల్మోస్ట్ ఇవాళ 164 మంది ఎమ్మెల్యేలలో 90% అందరి మీద కేసులు ఉన్నాయి సార్. 90% కేసులు ఉన్నాయి. అది మనం చెప్పింది కాదు కదా, మన రిపోర్ట్లు కాదు కదా, ఏడారు ఇచ్చినటువంటి రిపోర్ట్లే కదా. సో మీరు మీ పరిస్థితులు ఎలాగున్నాయనేది ఒకసారి ఆలోచించుకొని తర్వాత శుద్ధపూస మాటలు మాట్లాడాలి. ఒక్క మాట ఏంటంటే, లోకేష్ బాబు గారు మొన్న ఏదో అన్నారు సార్, ఏదో ఏంటి దమ్ముంటే రా జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో చర్చించడానికి. సరే, మీరు ఆ దమ్మేదో పిల్లలకి ఇవ్వాల్సినటువంటి షూస్ బట్టల విషయంలో ఆ దమ్మేదో చూపించచ్చు కదా సార్? లేదా పిల్లల నోటికాడ కూడు తీసేసినటువంటి విషయంలో దమ్ము చూపించచ్చు కదా సార్? పోనీ ఆ దమ్మేదో 3000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చేటప్పుడు చూపించచ్చు కదా సార్? ఆ దమ్మేదో ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో దమ్ము చూపించచ్చు కదా సార్? ఇది కదా దమ్ము అంటే. ఈ దమ్ము పనులు చేయకుండా ఏదే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఊరికే నేను 200 మీటర్ల దూరంలో ఉన్నా, అక్కడున్నా, నువ్వు రా నేను ఛాలెంజ్ విసురుతున్నానని ఈ మాటలు ఎందుకు సార్? ఉన్నటువంటి ప్రజలకి అవసరం లేదు. థ్యాంక్ యూ మ్యామ్, చర్చలో పాల్గొన్నందుకు నాగమల్లేశ్వరి గారు.